ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇజ్రాయెల్ జరుపుతున్న కాల్పుల్లో ఎంతోమంది పాలస్తీన్లు మరణించారు. అలాగే పాలస్తీన్లో చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్ గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. అసలు ఈ గొడవలకు కారణం ఏంటి, ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అని తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య గొడవలు కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా జరుగుతున్న గొడవలకు కారణం ఇజ్రాయెల్ యొక్క కోర్టు చేసిన స్టేట్మెంట్. ఒకసారి ఇజ్రాయెల్ యొక్క మ్యాప్ని చూస్తే ఇజ్రాయెల్కి రెండు వైపులా పాలస్తీన్ ఉంటుంది. ఈస్ట్ సైడ్లో వెస్ట్ బ్యాంక్, అలాగే వెస్ట్ సైడ్లో గాజీ స్ట్రిప్ ఉంటుంది. ఇప్పుడు జరిగే గొడవలు ఈ గాజీ స్ట్రిప్ నుండే జరుగుతున్నాయి. అటు జ్యూస్ ఇటు అరబ్స్కి పవిత్రంగా భావించే ప్లేస్ జెరూసలేం. ఈ జెరూసలేం కోసం ఈ ఇద్దరికి చాలా గొడవలు జరిగాయి. కాబట్టి యునైటెడ్ నేషన్స్ జెరూసలేంని తమ కంట్రోల్లోకి తీసుకుంది. ప్రస్తుతం జరిగే గొడవ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఒకసారి ఈ ఇజ్రాయెల్ చరిత్ర గురించి తెలుసుకుందాం. 11th century BCEలో ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఉండేది. అప్పుడు ఇక్కడ మొత్తం జ్యూసే ఉండేవారు. అప్పటికి ఇంకా ఇస్లాం పుట్టలేదు. అయితే 6th century ADలో ఇస్లాం రిలీజన్ ఫామ్ అయింది. మెల్లగా ఇక్కడ ఇస్లాంని స్వీకరించిన అరబ్స్ యొక్క పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. ఇదే టైంలో జ్యూస్ ఈ ప్రాంతాన్ని వదిలి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయారు. చాలా వరకు యూరప్కి వెళ్ళిపోయారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం ముందు వరకు ఒట్టోమన్ ఎంపైర్ ఉంది. అప్పుడు ఇక్కడ అరబ్స్ ఎక్కువగా ఉండేవారు, జ్యూస్ మైనారిటీగా ఉండేది. అయితే మొదటి ప్రపంచ యుద్ధం ఈ ఒట్టోమన్ ఎంపైర్ జర్మనీ తరపున యుద్ధం చేసి ఓడిపోయింది. తర్వాత ఈ ఎంపైర్ బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్ చేతిలోకి వచ్చింది. పాలస్తీన్ మొత్తం బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. ఇదే టైంలో జర్మనీలో హిట్లర్ యొక్క నాజీ పార్టీ ఈ జ్యూస్ పై దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇలాంటి అనేక కారణాల వల్ల జ్యూస్ కోసం సపరేట్ దేశం కావాలని జైనిస్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ సమయంలో యూరప్ నుండి జ్యూస్ వారి పూర్వీక ప్రాంతమైన పాలస్తీన్కి వలస రావడం మొదలుపెట్టారు. 1917లో బ్రిటిష్ గవర్నమెంట్ జ్యూస్ కోసం ఈ పాలస్తీన్ ప్రాంతంలో సపరేట్ దేశం డిక్లేర్ చేసింది. దీంతో ఈ ప్రాంతంలో జ్యూస్ పాపులేషన్ పెరగడం ఎక్కువయింది. క్రమంగా మళ్ళీ జ్యూస్ మెజారిటీగా మారారు, పాలస్తీన్స్ మైనారిటీగా అయ్యారు. దీంతో ఇరుపక్షాల మధ్యలో టెన్షన్స్ మొదలయ్యాయి. ఈ టెన్షన్స్ వైలెన్స్గా మారడంతో బ్రిటిష్ ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోయారు. యునైటెడ్ నేషన్స్ ఈ ప్రాంతాన్ని కంట్రోల్లోకి తీసుకుంది. అలాగే 29 నవంబర్ 1947లో ఈ ప్రాంతాన్ని డివైడ్ చేయడానికి ఒక ప్లాన్ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం పాలస్తీన్ని రెండు భాగాలుగా విభజించింది. అవే 56.5% ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్గా జ్యూస్ కోసం, అలాగే 43.5% ఉన్న ప్రాంతాన్ని పాలస్తీన్గా అరబ్స్ కోసం ఏర్పాటు చేసింది. జెరూసలేం దేనినైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇంకా జ్యూస్ పవిత్రంగా భావిస్తారో దాన్ని UN కంట్రోల్ ఇంటర్నేషనల్ జోన్, అంటే ఇది యునైటెడ్ నేషన్స్ కంట్రోల్లో ఉండే విధంగా ఏర్పాటు చేసింది. జ్యూస్ ఈ పార్టీషన్ ప్లాన్ని యాక్సెప్ట్ చేసి వారికి ఇచ్చిన ప్రాంతాన్ని స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్గా పేరు పెట్టుకుని స్వాతంత్రం డిక్లేర్ చేసుకున్నారు. కానీ పాలస్తీన్స్తో పాటు మిగతా అరబ్ కంట్రీస్ దీనిని ఒప్పుకోలేదు. దీనిని మరో యూరోపియన్ కాలనైజేషన్గా భావించాయి. దీనితో 1948లో ఫస్ట్ అరబ్ ఇజ్రాయేలీ వార్ స్టార్ట్ అయ్యింది. దీనిలో ఇజ్రాయెల్ విజయం సాధించింది. అలాగే తమ దేశ భూభాగాన్ని పెంచుకుంది. ఈ యుద్ధం తర్వాత పాలస్తీన్కి చెందిన కొంత ప్రాంతం ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అలాగే వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం జోర్డన్ సొంతం చేసుకుంది. గాజీ స్ట్రిప్ ఈజిప్ట్ ఆధీనంలోకి వచ్చింది. ఈ విధంగా ఈ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ 75% పాలస్తీన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే వెస్ట్ జెరూసలేం కూడా ఇజ్రాయెల్ సొంతమైంది. ఈ యుద్ధం తర్వాత కేవలం వెస్ట్ బ్యాంక్ ఇంకా గాజీ స్ట్రిప్ని మినహాయించి చారిత్రాత్మక పాలస్తీన్ మొత్తం ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వచ్చింది. ఇదే దశాబ్దాల నుండి వస్తున్న అరబ్ ఇజ్రాయేలీ కాన్ఫ్లిక్ట్ యొక్క ప్రారంభం. ఈ సమయంలో చాలామంది జ్యూస్ని అరబ్ మెజారిటీగా ఉన్న దేశాల నుండి తరిమివేయడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న ప్రాంతం నుండి చాలామంది పాలస్తీన్స్ని వేరే దేశాలకు వలస వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 1967లో ఇజ్రాయెల్ ఇంకా అరబ్ దేశాలకు ఇంకొక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ విజయం సాధించింది. జోర్డన్ నుంచి వెస్ట్ బ్యాంక్ని, ఈజిప్ట్ నుంచి గాజీ స్ట్రిప్ని, అలాగే సినై పెనిన్సులాని, అలాగే సిరియాలో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. ఈ యుద్ధాన్నే 6 Day వార్ అని కూడా అంటారు. కానీ 1978లో US మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ ఇంకా ఈజిప్ట్ ఒక పీస్ ట్రీటీని సైన్ చేశాయి. ఈ ట్రీటీ కారణంగా ఇజ్రాయెల్ సినై పెనిన్సులాని ఈజిప్ట్కి తిరిగిచ్చేసింది. కానీ పాలస్తీన్ ప్రాంతాలైన గాజీ స్ట్రిప్ ఇంకా వెస్ట్ బ్యాంక్ ఇంకా ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉన్నాయి. క్రమంగా ఇజ్రాయేలీస్ వెస్ట్ బ్యాంక్ ఇంకా గాజీ స్ట్రిప్లో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఇజ్రాయేలీస్ ఇంకా పాలస్తీనియన్స్కి గొడవలు అవడం మొదలయ్యాయి. దీని ఫలితంగా పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యింది. దీని ముఖ్య ఉద్దేశం ఇజ్రాయెల్లోని పాలస్తీన్ని సపరేట్ చేయడమే. చాలా సంవత్సరాల వరకు వీరిద్దరి మధ్య గొడవలు కొనసాగాయి. మొదట్లో ఈ PLO బ్రిటిష్ సమయంలో ఉన్న మొత్తం పాలస్తీన్ కోసం ఫైట్ చేశారు. కానీ క్రమంగా ల్యాండ్ని ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీన్గా డివైడ్ చేయడానికి ఒప్పుకున్నారు.
కానీ అప్పటికే జ్యూస్ ఈ వెస్ట్ బ్యాంక్ ఇంకా గాజీ స్ట్రిప్లో ఎక్కువ సంఖ్యలో సెటిల్ అయిపోయారు. కొందరు మతపరంగా వారి పవిత్ర స్థలాలు ఉండటం వల్ల సెటిల్ అయితే మరికొందరు మాత్రం ఇజ్రాయెల్ గవర్నమెంట్ హౌసింగ్ ఇచ్చే సబ్సిడీ కోసం సెటిల్ అయ్యారు. ఈ సెటిల్మెంట్స్ వల్ల పాలస్తీనియన్స్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. అదే మొదటి ఇంటిఫాడాకు దారితీసింది. ఇంటిఫాడా అంటే అరబిక్లో తిరుగుబాటు అని అర్థం. ఈ తిరుగుబాటులో ఇరువైపులా కొందరు వందల మంది మరణించారు. ఈ సమయంలో పిఎల్ఓ చాలా సున్నితంగా ఉందని భావించిన గాజీలోని కొందరు పాలస్తీనియన్లు ఒక వైలెంట్ గ్రూప్ని తయారు చేశారు. దీని పేరే హోమాస్. ఈ హోమాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇజ్రాయేలీస్ యొక్క వెస్ట్ బ్యాంక్ ఇంకా గాజీ ఆక్రమణలకు విరుద్ధంగా పోరాడటమే. ఇప్పుడు ఇజ్రాయేల్ మీద రాకెట్ల దాడి చేస్తుంది కూడా ఈ హోమాస్ గ్రూపే. అయితే 1990స్లో యుఎస్ఏ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయేల్ ఇంకా పిఎల్ఓ ఆస్లో అగ్రిమెంట్ని సైన్ చేశాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం వెస్ట్ బ్యాంక్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఏరియా ఏ మొత్తం పాలస్తీన్ కంట్రోల్లో ఉంటుంది అండ్ ఏరియా బి పాలస్తీన్ ఇంకా ఇజ్రాయెల్ జాయింట్ కంట్రోల్లో ఉంటుంది. ఎలాగంటే సివిల్ గవర్నమెంట్స్ని పాలస్తీనియన్స్ అండ్ సెక్యూరిటీ కంట్రోల్ని ఇజ్రాయేలీ చూసుకునేవాళ్ళు. అండ్ ఏరియా సి మొత్తం ఇజ్రాయేలీ కంట్రోల్లోనే ఉంటుంది. ఈ అగ్రిమెంట్ తర్వాత కూడా ఇంకా అనేక గొడవలు జరిగాయి. చివరికి 2005లో గాజీ స్ట్రిప్ని పాలస్తీన్కి అప్పగించి అక్కడి నుంచి విత్డ్రా అయ్యారు. తర్వాత గాజీలో హోమాస్ పవర్లోకి వచ్చింది. పవర్లోకి రాగానే ఇది పాలస్తీన్ అథారిటీ నుంచి విడిపోయింది. ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ ఇంకా గాజీ ఈ రెండు వేర్వేరు గవర్నమెంట్స్ ద్వారా పరిపాలించబడుతున్నాయి. ఇది ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీన్ యొక్క చరిత్ర. ఇప్పుడు ప్రస్తుత గొడవల గురించి తెలుసుకుందాం. అయితే 1876లో అంటే ఆట్టోమన్ సామ్రాజ్య కాలంలో జ్యూస్కి సంబంధించిన 2 ట్రస్టులు ఈస్ట్ జెరూసలేంలోని షేక్ జొర్రా ప్రాంతంలో కొంత భూమిని అక్కడ అరబ్ ఓనర్స్ నుండి కొనుక్కున్నారు. అయితే ఇందాక చెప్పినట్టు మొదటి అరబ్ ఇజ్రాయేలీ వారి తర్వాత ఈ ప్రాంతం జోర్డన్ ఆధీనంలోకి వచ్చింది. ఈ సమయంలో ఇక్కడ పాలస్తీనియన్స్కి 28 ఇళ్ళు కట్టించి పాలస్తీనియన్స్కి లీజ్కి ఇచ్చింది జోర్డన్. కానీ వాళ్ళకి ఓనర్షిప్ మాత్రం ఇవ్వలేదు. అయితే 1967 6 డే వార్లో గెలిచి జోర్డన్ నుంచి ఈస్ట్ జెరూసలేంని ఆక్రమించుకుంది ఇజ్రాయెల్. అయితే ఈ ప్రాంతం జ్యూస్కి సంబంధించింది కాబట్టి అక్కడ ఉన్న పాలస్తీనియన్స్ని వెంటనే ఇల్లు ఖాళీ చేయమని ఇజ్రాయేలీ కోర్టు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇక్కడ అప్పటికే సెటిల్ అయిపోయిన పాలస్తీనీస్ దీనికి విరుద్ధంగా ఆందోళనలు వ్యక్తం చేశారు. 7 ఆందోళనకారుల్ని ఇజ్రాయేలీ ఫోర్సెస్ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు విరుద్ధంగా తిరుగుబాటుదారులు దాడులు ఎక్కువయ్యాయి. ఈ షేక్ జొర్రా ప్రాంతం సమీపంలో ఉన్న అల్ అక్సా మాస్కీలో ఆందోళనకారులు దాక్కుని అవకాశం వచ్చినప్పుడల్లా ఇజ్రాయేలీ ఫోర్సెస్ మీద రాళ్ల దాడి చేయడం మొదలుపెట్టారు. నిజానికి ఈ అల్ అక్సా మాస్కీ ముస్లిమ్స్కి 3వ పవిత్రమైన స్థలం. జ్యూస్కి కూడా ఈ స్థలం పవిత్రంగా భావిస్తారు. అయినప్పటికీ ఇజ్రాయేలీ ఫోర్సెస్ ఈ మాస్కీలో కాల్పులు జరిపారు. ఇది ముస్లిమ్స్కి అతి పవిత్ర స్థలం కావడంతో అన్ని ముస్లిం దేశాలు దీన్ని తీవ్రంగా విమర్శించాయి. అల్ అక్సా మాస్కీలో దాడికి వ్యతిరేకంగా గాజా స్ట్రిప్ నుండి హోమాస్ 200 రాకెట్తో ఇజ్రాయెల్పై దాడి చేసింది. దీనికి ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఊరుకుంటే అది ఇజ్రాయెల్ ఎందుకు అవుతుంది? ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీనితో ఎంతోమంది హోమాస్ ఉగ్రవాదులు చనిపోయినట్టు అలాగే ఎన్నో ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ చెప్తుంది. అలాగే 122 పాలస్తీనియన్స్ అందులో 31 చిన్నపిల్లలు చనిపోయినట్టు గాజా చెప్తుంది. ఈ సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. నిజానికి ఇందులో అసలు తప్పెవరిది? 1967 6 డే వార్ తర్వాత ఈస్ట్ జెరూసలేం ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వచ్చింది. ఇజ్రాయేలీ లా ప్రకారం ఈస్ట్ జెరూసలేంలో ఆస్తులు కోల్పోయిన జ్యూస్ ఎవరైనా వాళ్ళ ప్రూఫ్స్ చూపించి ఆ ఆస్తులను పొందవచ్చు. 6 డే వార్ తర్వాత ఈస్ట్ జెరూసలేంలో ఉన్న పాలస్తీనియన్స్ ఈ కండిషన్ని రెసిడెన్షియల్ పర్మిట్స్ అంటే కొన్ని కండిషన్లతో వాళ్ళు ఈస్ట్ జెరూసలేంలో ఉండవచ్చని ఇజ్రాయెల్ చెప్పింది. అవసరమైతే వాళ్ళు ఇజ్రాయెల్ సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇజ్రాయేలీ లా ప్రకారం ఈ వివాదాస్పద ల్యాండ్ గతంలో జ్యూస్ కొనుక్కున్న కారణంగా ఇది జ్యూస్కి సంబంధించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉంది. అయితే ముస్లిమ్స్ ఎంతో పవిత్రంగా భావించే అల్ అక్సా మాస్కీలో కాల్పులు చేయడం వీళ్ళు చేసిన పెద్ద తప్పు. అలాగే 200 రాకెట్లతో ఇజ్రాయెల్ మీద దాడికి ప్రయత్నించడం హోమాస్ చేసిన తప్పు. ఈ రాకెట్స్ ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి నగరాన్ని చేరుకోగలవు. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఇజ్రాయెల్కి చాలా డ్యామేజ్ జరుగుండేది. నిజానికి హోమాస్ చేసిన ఈ దాడి వల్లనే గొడవ ఎక్కువైంది. యుద్ధ వాతావరణం ఏర్పడింది. కానీ వీళ్ళిద్దరికంటే పెద్ద తప్పు ఎవరిదంటే యునైటెడ్ నేషన్స్ ఇంకా బ్రిటిష్ వాళ్ళది. వీళ్ళు 1948లో ప్రపోజ్ చేసిన పార్టీషన్ ప్లాన్ ఇజ్రాయెల్కి ఓకే అయినా పాలస్తీన్ ఒప్పుకోలేదు. అలాంటప్పుడు ఇద్దరికి అంగీకారమైన ప్లాన్ని తీసుకురాకుండా అలానే విభజించారు. అక్కడ గొడవలు స్టార్ట్ అవ్వడంతో వాటిని ఆపడానికి ప్రయత్నించకుండా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత ఇజ్రాయెల్ మీద అరబ్ దేశాలన్నీ యుద్ధాలు చేస్తున్నప్పుడు కూడా యునైటెడ్ నేషన్స్ ఆపడానికి ప్రయత్నించలేదు. యుద్ధాలు గెలిచి భూమిని ఆక్రమిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ని కూడా ఆపలేదు. ఇప్పుడు మాత్రం ఈస్ట్ జెరూసలేంలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ ఇల్లీగల్ అని చెప్తుంది.
పాలస్తీనియన్స్ కూడా అరబ్ దేశాల మీద నమ్మకంతో ఇజ్రాయెల్ మీద దాడి చేయడం ఆపేయాలి. చైనాలో ఉగర్ ముస్లిమ్స్ చైనీస్ ఆర్మీ చేస్తున్న దాడులపై పాకిస్తాన్తో సహా ఏ ఒక్క దేశం కూడా విమర్శించే ప్రయత్నం కూడా చేయడం లేదు. అలాంటి దేశాల మీద నమ్మకం పెట్టుకుని పాలస్తీన్ దాడులకు పోవడం వాళ్ళకి మంచిది కాదు. ఇప్పటికే గాజాలో పేదరికం చాలా ఎక్కువ ఉంది. ఇలాంటప్పుడు దేశాన్ని మెరుగుపరుచుకోవడం వదిలేసి యుద్ధాలకు పోతే ఇజ్రాయెల్ చేతుల్లో ఓటమి తప్పదు. ఇజ్రాయెల్పై దాడి చేసిన ప్రతిసారి ఇజ్రాయెల్ విజయం సాధించడమే కాకుండా ఇంకా శక్తివంతం అవుతుంది. కానీ ఇప్పుడు గనక ఆయుధాలు వదిలేస్తే మరికొంత భూభాగాన్ని కోల్పోవాల్సి వస్తుందని పాలస్తీన్ అంటుంది. కానీ ఇప్పుడు ఆయుధాలు వదిలేస్తే ఇజ్రాయెలే లేకుండా పోతుందని ఇజ్రాయెల్ అంటుంది.